వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శనివారం శివాజీ చౌక్ లో భగత్ సింగ్ 90వ వర్ధంతి కార్యక్రమం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువత భగత్ సింగ్ ఆలోచనతో దేశభక్తితో ముందుకు పోవాలని, అప్పుడు దేశం విశ్వగురువు అవుతుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడప సంపతరాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు కుశల్ రాజ్ జైన్, దారా సాయి గుప్తా, సికా రవీంద్ర, తొమ్మల సాయి, టి వెంకటేశ్వరరావు, కోడూరి వెంకటరావు, తన్నీరు శివశంకర్, దుర్గా భవాని, డి హనుమంతరావు, ప్రభంజనరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి హృదయంలో కూడా ఆయన పదిలంగా ఉండటం కారణం ఏంటంటే ఆయనలో ఉన్న క్రమశిక్షణ, దేశభక్తి, ఆయనలో ఉన్న ఆలోచన విధానం ఈ రోజున మనందరి హృదయాల్లో కూడా స్థానం ఏర్పరచుకుంది. స్వాతంత్రం రాకమునుపు మనం లేం. వారిచ్చిన స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన మనం వారి యొక్క ఆలోచనలతో ఈ రోజున ముందు పయనిస్తున్నాం. మన పాఠ్యాంశాల్లో మనం చూస్తున్నాం వారిని, కానీ ప్రతి హృదయంలో కూడా వారున్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, యువతకు ఆదర్శమైన వ్యక్తి, ఈ దేశానికి కావలసిన అత్యంత ముఖ్యమైన యువతకు ప్రాణమైన వ్యక్తి. ఈ రోజున మనం భౌతికంగా లేకపోవచ్చు, కానీ మానసికంగా ప్రతి భారతీయ హృదయంలోనూ నిలిచి ఉన్న వ్యక్తి భగత్ సింగ్. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మార్గంలో ఈరోజు యువత పయనించాలి. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహరం శనివారం 5వ వార్డులో పర్యటించారు. టీడీపీ జనసేన మహిళా నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. టీడీపీ జనసేన ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఉన్న నాదెండ్ల మనోహర్ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ గారి సతీమణి మనోహరం మేడం గారు, జయలక్ష్మి మేడం గారు నందులపేటలోని కృష్ణా రెసిడెన్సీకి రావడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా మా అపార్ట్మెంట్ వాసులందరితోటి ఓట్ల గురించి ప్రస్తావించి జరగబోయే రోజుల్లో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడారు. దీనిలో భాగంగా పల్లెటూరుల నుంచి, పల్లెల నుంచి, మన అర్బన్ ఏరియా నుంచి అందరూ జన సైనికులు, నాయకులు రావడం జరిగింది. అందరూ చాలా ఇష్టంగా స్వాగతించారు. ఎన్నికల భాగంలో జనసేన నాయకులు మనోహర్ గారు వారి గారు వచ్చి మాకు ఆహ్వానించాము. వారు వచ్చి ఓటు హక్కును అడిగారు. మేము శుభ్రం ఈసారి జనసేనకే మా ఓటు వేస్తామని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. స్వాతంత్ర సమర యోధులు, విప్లవ యువ కిశోరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల 93వ వర్ధంతిని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం స్థానిక శివాజీ చౌక్ వద్ద గల భగత్ సింగ్ విగ్రహానికి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క పోరాట స్ఫూర్తితో విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారం కొరకు రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామన్నారు. అతి చిన్న వయసులో వారు దేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన రియల్ హీరోలని కొనియాడారు.
నాడు స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ కొరకు అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన వారిలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను గుర్తు చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ జయంతిని, వర్ధంతిలను అధికారికంగా జరపాలని, అదేవిధంగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, సిపిఐ పార్టీ తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కుంభ రవితేజ, రాజేష్ బిళ్ళ, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ మాస్టారు, ఏఐఎస్ఎఫ్ నాయకులు కోలా శేఖర్, గండు శివ, చెన్నూరు సాయి, వివేక్, కావిటి యశ్వంత్, పవన్ తదితర విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అదేవిధంగా అఖిల భారత యువజన సమైక్య ఏఓఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా స్థానిక శివాజీ చౌక్ నందుగల మరి భగత్ సింగ్ విగ్రహానికి మరి పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు కలిసి మరి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి తెనాలి నియోజకవర్గంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గతంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మరి విద్యార్థులు భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాడి ఏ విద్యార్థికైతే ఇబ్బంది కలుగుతూ ఉందో, ఏ యువకుడికైతే సమస్య వస్తుందో అక్కడ అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య రెండూ ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మన దేశానికి స్వతంత్ర ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించిన సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 93వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు తెనాలి నియోజకవర్గంలో విద్యార్థుల, యువతలు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు విచ్చేసిన యువతకు, విద్యార్థులకు అఖిల భారత విద్యార్థి సమైక్య, అదేవిధంగా యువజన సమైక్య తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేయడం కూడా జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, యువతకు కానీ విద్యార్థులకు కానీ రానున్న రోజుల్లో భగత్ సింగ్ ఆశయాలను ప్రతి ప్రజల్లోకి, గ్రామాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థుల, యువతలుగా మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న పిల్లల వైద్యులు డాక్టర్ మహేష్ చిలకలూరిపేటకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శనివారం వైద్యశాల ప్రాంగణంలో డాక్టర్ మహేష్ కు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైద్యులు, సిబ్బంది శాలువా, పూలమాలలతో సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ మజీదా బేగం, ఆర్ఎంఓలు మల్లికార్జునరావు, సురేష్, రామాంజనేయులు, నర్సింగ్ సూపరింటెండెంట్ కె రాజేశ్వరి, నర్సులు, ఎస్ఎన్సియు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ నుంచి చిలకలూరిపేటకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది నాకు చాలా ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది వెళ్ళడానికి. ఇది ఒక హోమ్ లాగా, నాకు ఇల్లు లాగా, సెకండ్ హోమ్ లాగా. ఇక ఇది వెళ్ళి అక్కడికి ఎలా డ్యూటీస్ చేయాలి ఇంకా తెలీదు, ఏం చేయాలో అనేది కూడా ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు. బట్ లీవింగ్ హియర్ మా స్టాఫ్ అందరూ నాకు ఫ్యామిలీ లాగా. మేము ఎసెన్షియల్ అనేది ఒక ఫ్యామిలీ. మా అందరికీ ఏంటంటే మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను మా వాళ్ళందరినీ. సో ఈ ఫ్యామిలీని వదిలి వెళ్ళాలంటే ఒక రకమైన చాలా బాధగా ఉంది. మేమందరము కోరుకునేది ఏంటంటే అందరి పిల్లలు బాగుండాలి. ఇక్కడ ₹1 ఆశించకుండా ఎసెన్షియల్ అనేది పనిచేస్తుంది, పని చేయబోతుంది. మరి నా మహేష్ గారు వెళ్ళిపోతున్నారంటే నాకు కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా సెన్సిటివ్. ఇక్కడ వచ్చే వాళ్ళంతా పేదోళ్ళు అనమాట. ఆయన 24 గంటల్లో 20 గంటలే హాస్పిటల్లోనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడు దొరకటం నేను చూడలేదు. అయితే ఈమె నాతో పనిచేస్తుంది కనుక ఈమెయితే నాకు అందుబాటులో ఉంటుంది. మరి డాక్టర్ గారు మరి ఎక్కడికి వెళ్ళినా మంచిగానే పనిచేస్తారు. మరి ఒక డాక్టర్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మరి వీలైనంత త్వరగా మళ్ళీ మా డాక్టర్ గారు మళ్ళీ మా హాస్పిటల్కే రావాలి, మా పిల్లలకే సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా మా రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటూ, మరి ముఖ్యంగా మాకు త్వరలో మరి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ వస్తుంది. మరి డాక్టర్ గారికి అది కూడా మేము అందుబాటులో పెడుతున్నాము కనుక మరి దేవుడి దయ వల్ల మరి తొందరగా మళ్ళీ ఇక్కడికే రావాలని కోరుకుంటూ. సో పావనికి బ్యాక్గ్రౌండ్ ఏమో సారీ అనిపించింది నాకు స్ట్రాంగ్గా. బ్యాక్ బోన్, బ్యాక్ బ్రెయిన్. సో మేడం పావని చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ యాక్టివిటీస్కి కూడా ఏదైనా అప్ డౌన్ అయినా కూడా మహేష్ సారే మేనేజ్ చేస్తారు. డిపార్ట్మెంట్ వైజ్కి వస్తే మా దగ్గర
పిల్లల డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. అంటే ఎస్ఎన్సియు నుంచి కానీ అన్నీ కానీ ఈ మానిటర్ చేయడము, అప్లోడ్ చేయడము, ఓపీస్ రన్ చేయడము, డ్యూటీస్ చేయడంలో మటుకు సార్ చాలా పర్ఫెక్ట్. నాకు నిన్న ఆఫీస్ రూమ్లో వస్తే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. ఈ రీసెంట్గా ఒక పల్మనాలజిస్ట్ వచ్చారు సార్, అంతా వీళ్ళిద్దరు పర్సనాలిటీ ఉంటారు. ఆ పల్మనాలజిస్ట్ కూడా ఎక్కడ డిప్టేషన్ కోసం వెళ్ళిపోయారు. సడన్గా సార్ ఇచ్చి సార్ డోర్ క్రాస్ చేసిన తర్వాత నేను కనుక్కున్నా, అబ్బా సార్ ఏంటి ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే వాకిన్ ఇంటర్వ్యూలో పర్మనెంట్ జాబ్ వచ్చింది సార్ వెళ్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఆ న్యూస్ నాకు అప్పుడే తెలిసింది. బయటకు వెళ్ళిన తర్వాత అనుకున్నా అరే సార్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కదా అని. అట్లాగా కానీ కొంత బాధాకరంగానే ఉంది. ప్లస్ ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా విన్నా నేను, ఈజ్ గోయింగ్ టు బ్యాక్ అగైన్ ఆన్ డిప్యూటేషన్ టు సేమ్ డిపార్ట్మెంట్ అని విన్నా. చుండూరు మండలం పెనుగుదురుపాడు కేఎన్పల్లి గ్రామాలలో డాక్టర్ నక్కా అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. నక్కా ఆనంద్ బాబు గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చుండూరు మండల పెనుగుదురుపాడు కేఎన్పల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, యువకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యక్తిగతం కంటే పార్టీ శ్రేయస్సు ముఖ్యం. టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. పట్టణంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు, నివాళులు అర్పించిన బీజేపీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.